వరంగల్ జిల్లా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఆఫీస్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మన చిరకాల కోరిక మాదిగ ఉపకులాల చిరకాల కోరిక ఈరోజు మరి విజయవంతమైనందుకు మరి ఈరోజు జరిగే యొక్క మరి మన బాణసంచ పెంచే కార్యక్రమం, అదేవిధంగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమానికి మరి సభాధ్యక్షత వహించిన ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మరి తమ్ముడు కట్ల రాజశేఖర్ మాది గారికి, ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి విచ్చేసిన మన వరంగల్ జిల్లా ఇన్ఛార్జి పెద్దలు అన్న శ్రీ మహేంద్రన్న మాది గారికి, అదేవిధంగా ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అన్న తడుగుల విజయన్న గారికి, ఈరోజు ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లె ఉదయన్న మాది గారికి, అదేవిధంగా మన ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు అదేవిధంగా భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ మొదటి తరం సీనియర్ నాయకులు అన్న ఎంఈఎఫ్ నాయకులు మన అన్న రమేష్ అన్న మాది గారికి, భాస్కర్ అన్న మాది గారికి, ఎల్స్ అన్న మాది గారికి, అదేవిధంగా తమ్ముడు సుధాకర్ మాది గారికి, రాజు మాది గారికి, మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన సునీతక్క, మరి అదేవిధంగా మన ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి మాదిగ దండోరా పక్షాన, మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ పక్షాన, మందకృష్ణ మాదిగన్న పక్షాన మీకు అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా సోదరులారా. మరి ఈరోజు మరి మన వర్గీకరణ ఉద్యమంలో ఈరోజు కీలకమైన ఘట్టము మనకు వచ్చింది. ఏబిసిడి వర్గీకరణ మనకి ఈరోజు ఏర్పడ్డది. మరి ఆ వర్గీకరణ ఈరోజు రావడం అంటే మన ఎస్సీ మాదిగ ఉపకులందరికీ కూడా మరి న్యాయం జరిగే రోజు వచ్చిందని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. దాని వెనుక మరి ఎంత శ్రమ ఉన్నది, దాని వెనుక ఎన్ని ఇబ్బందులు జరిగినాయి, దాని వెనుక ఎన్ని సంఘటనలు జరిగినాయి అనేది మరి చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉన్నది. కానీ మీకు రెండు విషయాలలో మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 1994లో గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఈ 30 ఏళ్ల పోరాటంలో భారతదేశం మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఈరోజు అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేసుకునే విధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే ఈరోజు మనకందరికీ కూడా వర్గీకరణ ఏర్పడదని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి దీనికోసం మరి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఆ ప్రాణత్యాగాలు చేసిన మన మాదిగ బిడ్డలందరూ కూడా ఈరోజు వాళ్ళు మరి వాళ్ళ జీవి కూడా తృప్తిగా ఉంటుంది. వాళ్ళు అందరూ కూడా ఈరోజు మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా మన కోసం మరి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి చనిపోవడం జరిగింది. మరి అమరుల ప్రాణాల త్యాగమే ఈరోజు ఏబిసిడికి మనకు వర్గీకరణ అయిందని మీకు తెలియజేసుకుంటూ, దీని వెనుక ఎంతో శ్రమ, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మరి ఇక్కడ ఉన్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా మరి జైలు పాలైన సందర్భం, ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా మరి నిర్బంధాలు ఎదుర్కొన్న సందర్భం, ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ఎన్నో మీటింగులలో మరి దెబ్బలు తినడం జరిగింది, పోలీసు లాఠీ దెబ్బలు తినడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ రోజు మనం అందరం కూడా వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ సాధించుకోవడానికి అందరి సహకారం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కులము మతము భేదం లేకుండా ఈ యొక్క ఉద్యమానికి సహకరించడం జరిగింది. సోదరులారా, ఈ రోజు మాదిగ ఎంప్లాయీస్ మొత్తము వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శక్తిని ఈ ఉద్యమానికి దారిపోయడం వలనే ఈరోజు ఈ ఉద్యమము ఈ విధంగా ఉంది. 94 నుంచి 2005 దాకా 31 సంవత్సరం ఒక ఉద్యమం చెక్కు చెదరకుండా ఉన్నదంటే అది మాన్యశ్రీ మందకృష్ణ గారి ఉద్యమమే.